కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని ఆ సంఘం నేత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష సాధించుకోవడానికి ఒక ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చిన విషయంపై మాట్లాడుతూ ప్రభుత్వం వేసే సబ్ కమిటీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మీరు ఎవరైనా ఒక్కరు వచ్చినా కూడా మా డాక్టర్ తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చడం కోసము వందలాది మంది వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రస్తరోకాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఉద్యమకారుల పరిస్థితి ఏంది అని అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఐక్యం చేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. గడిచినటువంటి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ, వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కొరకు మేము కట్టుబడి ఉంటామని వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రజలందరూ, ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈరోజు అధికారులను తీసుకురావడం జరిగింది. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మొన్న గౌరవ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడం కొరకు కమిటీ వేస్తామని ప్రెస్ నోట్లు విడుదల చేయడం జరిగింది.